రాత్రి 1:44 ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం మనం ముందు అనుకున్న దాని ప్రకారమే భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ అండ్ త్రివిధ దళాల చీఫ్స్ ప్లస్ రక్షణ మంత్రి వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ ఆర్మీ ఆపరేషన్ జరిగింది. త్రూ అవుట్ ది నైట్ మిడ్ నైట్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు కూడా ఈ ఆపరేషన్ దగ్గరుండి మానిటర్ చేశారు. అండ్ రాత్రి అంతా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు చాలా ప్రముఖులంతా కూడా దీనిపై ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికీ కూడా మనకు సోషల్ మీడియా వేదికగా భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్, జై హింద్ నినాదాలతో ట్విట్టర్ మొత్తం మారిమోగిపోతుంది. ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో టాప్ 1 లో ఆపరేషన్ సింధూర్ అనేది మనం చూడొచ్చు. సెకండ్ లో జై హింద్, థర్డ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఇండియన్ ఆర్మీ, ఫోర్త్ ట్విట్టర్ ట్రెండింగ్ లో భారతీయ సేన, ఫిఫ్త్ ట్రెండింగ్ లో ఇండియా పాకిస్తాన్ వార్, సిక్స్త్ ట్రెండింగ్ లో ఎయిర్ స్ట్రైక్, సెవెంత్ ట్రెండింగ్ భారత్ మాతా, ఎయిత్ ట్రెండింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నైన్త్ ట్రెండింగ్ జస్టిస్ ఈజ్ సర్వ్డ్, 10th F-16. ఇలా ట్విట్టర్ మొత్తం మన ఇండియన్ ఆర్మీతో నిండిపోయింది. సో ఇది మనకు నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయము, ప్రతి భారతీయుడు కోరుకున్న విజయము. మొత్తానికైతే మనం అనుకున్నది సాధించాం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాము. మీరు కావాలంటే ఒకసారి మనం పీసీఆర్ ఆడియో కూడా ప్లే చేద్దాము, ఒక్కసారి ఆ స్పాట్ కూడా చూద్దాం మనము. उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू। రైట్, చూస్తున్నారు కదా, ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ పోసుకుంది. పాకిస్తాన్ చెప్పాలంటే ఈ పదము పాకిస్తాన్ సుస్సు కారిపోతుంది. మొత్తానికైతే ఇండియన్ ఆర్మీ దెబ్బ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా నిర్వహించిన దాడులతో పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. మొత్తానికైతే అనుకున్నది సాధించాము. భారత్ మాతాకి జై, జై హింద్, మేరా భారత్ మహాన్ నినాదాలతో ఇండియా మొత్తం సగర్వంగా చెప్పుకునే ఇదొక రోజు. నిజంగా పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది అమాయకపు భారతీయులను పుట్టన పెట్టుకున్న పాకిస్తాన్ కు మన ఇండియన్ ఆర్మీ, కేంద్ర ప్రభుత్వం గాని సరైన గుణపాఠం చెప్పింది మొత్తానికైతే. సో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా దీని మీద రియాక్ట్ అయింది. భారత ప్రభుత్వము ఫస్ట్ ప్రకటించింది జస్టిస్ ఈజ్ సర్వ్డ్, మనకు న్యాయం దక్కింది, పహల్గామ్ ఉగ్రదాడికి మనం న్యాయం చేశామని ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత దీనిపై ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది. న్యాయం జరిగింది అని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేసిన వీడియోలు అనేది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రముఖులంతా స్పందిస్తున్నారు. మనము చూసుకుంటే మొదటి నుంచే భారత్ ముందు నుంచి చాలా ప్లానింగ్ గా వచ్చింది. ఈ పాకిస్తాన్ పై యుద్ధంలో చాలా పక్కా ప్లానింగ్ ప్రకారం వాస్తవానికి ఇప్పుడు మరి కాసేపట్లో భారతదేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా మొదలు కాబోతోంది. మనం ముందే ఊహించాం, ఆర్టీవీలో కూడా మనం ముందే చెప్పాం. మాక్ డ్రిల్ కంటే ముందే పాకిస్తాన్ పై మెరుపు దాడి జరగబోతుందని చెప్పాం, అదే జరిగింది. చూసాం కదా, మనం ముందే చెప్పాం, మాక్ డ్రిల్ కంటే ముందే మన మిసైల్స్ పాకిస్తాన్ పై
పడబోతున్నాయి, ఉగ్రదాడి జరగబోతుందని ముందే ఊహించినట్టే జరిగింది. మన 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉగ్రదాడికి మనం ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తాన్ పై మిసైళ్ల వర్షం కురిపించాం. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ముఖ్యంగా జైషే మహమ్మద్ మాస్టర్ మైండ్, జైషే మహమ్మద్ ఉగ్రవాద నేత మసూద్ అజార్ టార్గెట్ గా జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ల టార్గెట్ గా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో మొత్తానికి ఒక 30 మంది ఉగ్రవాదుల వరకు చనిపోయి ఉంటారు అనేది మనకు సమాచారం అందుతోంది. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, అమృత్సర్, ధర్మశాలలే ఇప్పుడు ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఇండియాలోని ఎయిర్పోర్ట్స్ ప్లస్ ఇవన్నీ క్లోజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ రవి. అర్ధరాత్రి కరెక్ట్ గా ఆపరేషన్ సింధుని లాంచ్ చేసింది భారత ప్రభుత్వం. భారత త్రివిధ దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయో చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా వైమానిక ఇటు కాస్త చర్చత ప్రారంభమైంది. కావచ్చు, ఇలా కొన్ని అత్యాధునికమైన టెక్నాలజీలను ఉపయోగించి మరి ముఖ్యంగా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది కీలక పాత్ర పోషించింది. ఒక్కసారి రాత్రి జరిగిన ఆ విధ్వంసం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద భారత్ ఏ స్థాయిలో విరుచుకుపడిందో మనం చూసాం. ఏకంగా 9 టెర్రరిస్ట్ క్యాంపులని ఇటువంటి రఫేల్ కావచ్చు, అడ్వాన్స్డ్ మరి ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో 3 కూడా కోఆర్డినేటెడ్ గా ఎగ్జిక్యూట్ చేసిన ఆపరేషన్ సింధూర్ అని దిద్దిందనే చెప్పుకోవాలి. అర్ధరాత్రి అరౌండ్ 2 గంటల 3 గంటల ప్రాంతంలో అనుకుంటా ఈ మిసైల్స్ విరుచుకుపడ్డాయి. భారత వైమానిక దళం ఒక్కసారిగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల మీద దాడులకు దిగింది. భయపడిపోయింది పాకిస్తాన్. ఎప్పుడైతే ఈ ఉగ్ర దాడికి సంబంధించి అంటే పహల్గామ్ అటాక్ 26 మందిని ప్రాణాలను బలి తీసుకుందో ఆ తర్వాత దీనికి బదులెప్పుడు అని ఎదురు చూసిన 150 కోట్ల మంది ప్రజల ఆశ. ఇది కేవలం టీజర్ మాత్రమే అనే మాట వినిపిస్తోంది. దీనిని మించి ఉండబోతోంది ఇప్పుడు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసిందో భారత ప్రభుత్వం, మరి ముఖ్యంగా త్రివిధ దళాలు అందున ఎయిర్ ఫోర్స్, ఆ వెంటనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, అమెరికాకు సంబంధించిన స్టేట్ ఆఫ్ చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం అక్కడికి సంబంధించిన కొంతమంది అధికారులు కావచ్చు, మరి ముఖ్యంగా మార్క్ రూబియో వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. అమెరికాకు సంబంధించి ఆయనతో మాట్లాడారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులతో భారత్ ప్రతినిధులు కూడా మాట్లాడిన సందర్భం వెంటనే కమ్యూనికేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎందుకంటే ఇటు ప్రపంచ వ్యాప్తంగా భారత్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంది. సో అది ఎక్కడా లేకుండా ఇది విదేశాంగ ప్రతినిధులు కావచ్చు, అట్ ద సేమ్ టైం భారత రక్షణ రంగ నిపుణులు కావచ్చు, కంప్లీట్ ఒక సక్సెస్ఫుల్ కోఆర్డినేషన్ అనేది మనం చూద్దాం. ఎందుకంటే వైమానిక దళం దాడి చేస్తే సరిపోతుంది, ఆ తర్వాత ఆ ప్రతి దాడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ ఇప్పుడు అదే జరుగుతోంది. ఎల్ఓసీలు పాక్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. ఎదురు దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టిగా సమాధానం చెప్తోంది. సరిగ్గా 1:40, 1:45 సుమారు 2 గంటల ప్రాంతం. ఎవరు ఊహించిన సిచ్యువేషన్. పాకిస్తాన్ లో ఒక్కసారిగా భారత్ అక్కడ ఎదురు దాడికి దిగింది. మరి ముఖ్యంగా పహల్గామ్ దాడికి ప్రతీకారం, బహుశా కంప్లీట్ ప్రతీకారం అంటే కనుక కాదన్నమాట. ఎందుకంటే ఒకటే చెప్తాం, భారత్ మొదటి నుంచి కూడా ఇది ఉగ్ర స్థావరాన్ని దాడి మాత్రమే అంటూ కూడా చెప్పుకొస్తుంది. ఉగ్రవాదుల మీద మాత్రమే ప్రతీకారంగా వెళ్తామని చెప్పుకొచ్చింది. పహల్గామ్